హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. టైం అప్పుడు 3 అలా అయింది, ఈవినింగ్ టైం అవుతుంది అన్నమాట. 3:30 అలా. మా పిల్లలు మధ్యాహ్నం నుంచి కూర్చున్నారు ఫ్రెండ్స్. అక్కడ స్కేటింగ్లోనైతే శ్రేయస్ తేజ్ అని ఒక బాబుదైతే పుట్టినరోజు ఉందన్నమాట. సో వాళ్ళు మంచిగా ఇన్వైట్ అయితే చేశారు ఫ్రెండ్స్ మమ్మల్ని, మా కుటుంబాన్ని, పిల్లల్ని అందరినీ. సో వాళ్ళ కోసమని వీళ్ళు సొంతంగా అయితే గిఫ్ట్ అయితే తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఏం తయారు చేస్తున్నారు. స్కెచెస్ తీసుకున్నారు, పేపర్లు కట్ చేసుకున్నారు. ఒక 2 అవర్స్ కష్టపడ్డారు ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నా చెల్లెలు. చూడండి ఆ బాబు కోసం అనేసి అయితే మధ్యలో శ్రేయస్ తేజ్ అని రాసేసి చాక్లెట్లు అన్నీ అతికిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి పేపర్కి ఇలా అన్నీ అతికిచ్చేసి మొత్తంగా ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ లాగా అయితే తయారు చేశారనమాట. ఇంకా దాన్ని ఆ పిల్లోడు ఇట్లా ఓపెన్ చేస్తే అన్ని చాక్లెట్లు కనిపిస్తాయి అనమాట లోపల. చూడండి 5 స్టార్ చాక్లెట్లు పెట్టేశారు. అవి పింక్ కలర్ చాక్లెట్లు అన్నీ 3 రకాల చాక్లెట్లు ఏమో అక్కడ అతికిస్తున్నారు అనమాట. అక్కడ మా పిల్లలు అదే చెప్తున్నారు, మేము గిఫ్ట్ తయారు చేస్తున్నాం బర్త్డే బాబుకి అనేసి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా గ్రౌండ్లో కేక్ కటింగ్ చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా, పేరెంట్స్ మంచిగా ఇంకా అక్కడ ఉంటుంది. తర్వాత ఇంకా వాళ్ళు ఇంటికి కూడా ఇన్వైట్ చేశారనమాట. సో ఇంటికి కూడా వెళ్ళాలి, గిఫ్ట్స్ అవి ఏమైనా తీసేసుకొని అనమాట. ఇక్కడ చూడండి ఇంకా పిల్లల్ని ఇంకా చాలేరా ఫస్ట్ ఎత్తి పెట్టండి, తినిన తర్వాత మళ్ళీ కొంచెం చేద్దరు అంటే ఇంకా లేదు మమ్మీ ముగ్గించేస్తే తింటామని చేసేసారనమాట. ఇంకా అలాగే కష్టపడి 3:30కేమో తిన్నారు ఫ్రెండ్స్. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ అస్సలు వేయట్లేదు పిల్లలు. ఫ్రెండ్స్ కోసమని, పిల్లలు మాత్రానికి చాలా ఇంట్రెస్ట్ కదా ఫ్రెండ్స్, ఎవరిదైనా బర్త్డే ఉందంటే సొంతంగా తయారు చేసి ఇవ్వాలి అనేసి అయితే తయారు చేశారనమాట. ఇక్కడ గిఫ్ట్ ఇక్కడ చూడండి మా పిల్లలకు మంచిగా పచ్చిమిరపకాయల పప్పు అన్నం అయితే చేశాను మధ్యాహ్నానికి, ఇంకా వేసాను అనమాట. తింటున్నారు. ఇంకా అవి మిక్చర్ ఫ్రెండ్స్, ఇంకా మిక్చర్ కూడా మా బాబు అన్నం పప్పులేకైతే పక్కన వేసేసుకొని తింటున్నారు అనమాట. చూడండి ఫ్రెండ్స్ పప్పు ఎలా ఉందో, చాలా బాగా వచ్చింది కదా పచ్చిమిరపకాయల పప్పు ఫ్రెండ్స్. బాగా సూపర్ టేస్టీగా కుదిరింది, సేమ్ హోటల్లో స్టైల్ లాగా చేశాను అనమాట. మా పిల్లలు కూడా సూపర్ ఉంది మమ్మీ అని అయితే తిన్నారు ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూడండి ఇద్దరికి వడ్డించాను. నేనైతే తిన్నాను ఫ్రెండ్స్ ఇంతకుముందే, ఇంక స్నానం చేసేసుకొని తర్వాత తిన్నాను. వాళ్ళని పిలిచాను, ఇంకా రాలేదు, మేము ఈ పని అయిపోయేంత వరకు తినం మమ్మీ అన్నారు. సో నేను స్నానం ఫ్రెష్ అప్ అయ్యి చేసుకొని తినేసాను అనమాట. ఇక్కడ చూడండి మా పిల్లలు తింటున్నారు అనమాట, చూపిస్తున్నాను మీకు. ఇంకిద్దరు, ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా లోపల పండుకున్నాడు బెడ్రూమ్లోన. ఇంకా ఆయనైతే ఇంకా డ్యూటీ చేసి వచ్చి అలసిపోయాను కాబట్టి ఇంకేం తినలేదు, తర్వాత లేచిన తర్వాత తింటానని ఫస్ట్ నిద్రపోయాడు అనమాట ఫ్రెష్ అప్ అయ్యి. సో అలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు తింటూనే ఉన్నారు. అక్కడ చూడండి అదే అనమాట గిఫ్ట్, వీళ్ళు తయారు చేసిన గిఫ్ట్ బాక్స్. చూడండి ఎలా కట్టేశారో, ఎంత కష్టపడ్డారు ఫ్రెండ్స్. సరే బయట వెళ్ళి ఒక గిఫ్ట్ కొనుక్కొని పోదాం లేరా అన్న కూడా అవి ఉంటాయి మమ్మీ, ఇది మేము చేతులతో తయారు చేస్తామనేసి చేశారనమాట. చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ చేతులతోనే వాళ్ళే కట్ చేసి స్కెచ్ పెన్లు వాడి గమ్ము వాడి. ఇక్కడ చూడండి హ్యాపీ, చూడండి ఎలా రాశారో, హ్యాపీ బర్త్డే చూడండి టు యూ తేజ్ అని ఉంటుంది. హ్యాపీ బర్త్డే టు యూ తేజ్. శ్రేయస్ తేజ్ అనమాట బాబు పేరు. ఇప్పుడు 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6లో పడుతుంది. చిన్న బాబుది పుట్టినరోజు అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ ఇంటికే వచ్చామన్నమాట. సాయంత్రం ఈవినింగ్ రెడీ అయిపోయి అక్కడ పింక్ కలర్ మా పాప, అక్కడ వాళ్ళిద్దరు అనమాట. ఇక్కడ ఈ బ్లాక్ డ్రెస్ అబ్బాయే బర్త్డే అనమాట. ఎదురుగా ఉండే పాప ఈ బాబుకి వచ్చేసి మేఘాంశిని అక్క అనమాట. వాళ్ళ ఇంట్లో హ్యాపీ కేక్ కట్ అయిపోయింది, భోజనాలు చేసుకున్నాం, డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సరే బ్రో కాదు సోదరా అనాలి. సరే సోదరా. నువ్వు 5 నక్షత్రాల చాక్లెట్ తిన్నావా? 5 నక్షత్రాల చాక్లెటా? 5 స్టార్ చాక్లెట్. సోదరా 5 స్టార్ కన్నా నువ్వు కర్ర కోరిక చాక్లెట్ తిన్నావా? కర్ర కోరిక డార్క్ ఫ్రెండ్స్. సోదరా నువ్వు అమ్మ మాయాజాలం బిస్కెట్ తిన్నావా? అమ్మ మాయాజాలమా? మామ్స్ మ్యాజిక్. దానికన్నా సంతోషం తిన్నావా? సంతోషమా? హ్యాపీ. సోదరా నువ్వు మధ్యలో తాజా తిన్నావా? మధ్యలో తాజానా? సెంటర్ ఫ్రెష్. సోదరా దానికంటే ఇప్పుడు గదులు బాగా ఫేమస్ అవుతుంది. గదులు? హాల్ అంటే గది, హాల్స్ అంటే గదులు, హాల్స్.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు చేశారు కామెడీగా కొంచెం క్లిప్ అనమాట. అది పెట్టు మమ్మీ అన్నారు. పెట్టాను ఫ్రెండ్స్, నవ్వు వస్తే నవ్వండి. అది బాగా ఫేమస్ అయిపోయింది కాబట్టి దాన్ని మేము చేస్తాం మమ్మీ అనేసి అయితే చేశారు. ఇది ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇదైతే ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా నిద్రలే చేశాను. కాఫీ పెట్టుకొని అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ నేనే చూడండి మంచిగా ఫ్రెష్ అప్ అవుతున్నాను అనమాట. ఇది కంటిన్యూ వ్లాగ్ లాగా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి తర్వాత ఏం చేశాను, పని వర్క్ అంతా ఇలా కంప్లీట్ చేసుకున్నాను మార్నింగ్ ఆఫ్టర్నూన్ కానీ అనేసి. ఇది మళ్ళీ మరుసటి రోజు అనమాట. మార్నింగ్ నిద్ర లేచేసి ఇంకా కాఫీ పెట్టేసుకొని మంచిగా కూర్చొని బెడ్రూమ్లో అయితే కూర్చున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎందుకంటే బెడ్రూమ్లోనేమో బెడ్ పైన ఎవరు పండుకోరు, హాల్లోనే కదా మేము కూలర్ పెట్టేసుకొని పండుకుంటాం అనమాట. సో పిల్లలు ఆడ పండుకున్నారులే ఎందుకనేసి అయితే ఇంకా ఉన్నామన్నమాట. ఇది ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కర్రీ చేద్దామని ఇంకా ఇక్కడ కాయగూరలు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఇంక ఇక్కడ వంకాయలు తీసుకుంటున్నాను. వంకాయ మునక్కాయతోన రెండు కాంబినేషన్గా కర్రీ చేద్దామని అయితే ప్రిపరేషన్ ఆఫ్టర్నూన్కి ఫ్రెండ్స్ చేస్తున్నాను అనమాట. సో 1/2 kg వంకాయలు తీసుకొచ్చాడు మా ఆయన. బెండకాయలు, వంకాయలు, మునక్కాయలు, ఆలుగడ్డలు ఇలా అనమాట అన్ని కాయగూరలు రాసిచ్చాను, తీసుకొచ్చారు. సో ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకా వంకాయ కర్రీ, మునక్కాయ రెండు కలిపి కర్రీ అయితే ప్రిపరేషన్ చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకా తీసేసుకుంటున్నాను అనమాట అన్నీ. ఇది కంటిన్యూ వ్లాగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కూడా చూడండి కంటిన్యూగా వంట చేయడం కానీ తినడం కానీ అలా. ఇంక ఇక్కడ చూడండి పిల్లలకి మాత్రానికి పాపము వాళ్ళకి ఇంకా కార్టూన్ పెట్టుకునే ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళకి టైంపాస్ ఎలా అవుతుందో ఏమో. నాకన్నా పనులతో నాకు టైం కనిపించదు ఫ్రెండ్స్. నాకు పనులతోనే టైం సరిపోతుంది. ఇంట్లో పనులు చేసుకోవడము, బండ్లు కడుక్కోవడము, సామాన్లు కడిగేసుకోవడము, ఇల్లు తుడుచుకోవడము, వంట చేయడము, ఇదే నాకు ఫ్రెండ్స్ టైం అంతా ఇదే అనమాట. అసలు ఏదో ఒక గంట టైం దొరికితే అలా ఇంకా మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడం, వీడియో ఎడిటింగ్, అస్సలు ఇంక ఇదే సరిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి నాకైతే ఏం రెస్ట్ ఉండదు, నాకేం బోర్ కొడుతుందని కూడా అనిపిదు అనమాట. ఇంక పనుల్లోనే అయిపోతుంది. ఇంక ఇక్కడ వంకాయలు తీసుకున్నాను, మునక్కాయలు కూడా చూపించాను కదా. ఇక్కడ వాటర్ తీసేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. వంకాయలు కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే చేదెక్కుతాయి కదా ఫ్రెండ్స్ బయట కట్ చేసి. సో కాబట్టి ఇంకా ఉప్పు అయితే వేసుకున్నాను సరిపడా వేసేసి. ఇంక ఇప్పుడైతే ఇక్కడ వంకాయలు కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా కట్ చేసి మునక్కాయలు రెండు కలిపి అయితే కర్రీ ప్రిపరేషన్ అయితే చేసేస్తాను నేను ఫ్రెండ్స్. మీ చందుని నా వీడియోస్ కనుక నచ్చితే ఏం చేయాలి, ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే నేను చేస్తాను మమ్మీ హెల్ప్ చేస్తాను నీకు ఖచ్చితంగానే. ఇంకా అంట్లు కడుగుతుంది ఫ్రెండ్స్. అస్సలు సామాన్లు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చూడండి ఎలా కడుగుతుందో. అవన్నీ కడిగేసింది ఫ్రెండ్స్. చిన్నవే ఉన్నందుకు వదిలేసాను అనమాట కడుగు అని. మనం పిల్లలకి నేర్పించాలి ఫ్రెండ్స్, అమ్మాయిలకు కూడా ఏ పని రాదు అనకుండా అన్నీ నేర్చిపెట్టుకుంటే మనకే ఉపయోగం ఫ్రెండ్స్ ఎప్పటికైనా. కాబట్టి మనం ఎంత గారభంగా పెంచేసి ఉంటామో వాళ్ళ తర్వాత అంత ఇబ్బంది పడతారనమాట. సో కాబట్టి నేనైతే మా పాపకి చేస్తుందంటే మాత్రం చేపిస్తాను అనమాట. అవి చిన్నగా ఉన్నందుకు ఇచ్చేసాను. బాగా తోమేసింది ఫ్రెండ్స్ అన్నీ నీట్గా. మా పాప చూడండి ఎడమ చేయి వాటం అన్నమాట. మా పాపకి లెఫ్ట్ హ్యాండ్తోనే రాస్తుంది, లెఫ్ట్ హ్యాండ్తోనే సామాన్లు కడుగుతుంది. చూడండి ఎంత బాగా స్క్రబ్ వాడి. మనకైతే అస్సలు రాదు. కాబట్టి ఎవరి వాటం వాళ్ళది ఫ్రెండ్స్. ఎవరో ఒకరు కొద్ది మంది ఉంటారు అది స్పెషల్ అంటారు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్. సో నాకు చాలా హ్యాపీ అనమాట మా పాప లెఫ్ట్ హ్యాండ్తో రాయడం కానీ చూస్తే. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మా పాప అన్నీ కడిగేస్తుంది గిన్నెలు. మా పాప వర్క్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా మా పాపకి అయితే కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ చూడండి అన్నీ అయిపోయి వచ్చాయన్నమాట. సామాన్లు కడిగేసింది. ఇంకా నేను కర్రీ అయితే ప్రిపరేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది కంటిన్యూగా అయితే వస్తుంది బ్లాగు చూడండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.